ఓపెన్ టాక్కి స్వాగతం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పాతకాలపు సామెత అయినప్పటికీ కూడా దానిలో చాలా డెప్త్ అయిన అర్థం ఉంది. అలాగే రాజకీయాలలో పార్టీలు వేరైనప్పటికీ కూడా మన ప్రవర్తన అనేది సక్రమంగా ఉంటే తరువాత కాలంలో మనం పార్టీలు మారినా కానీ ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూడండి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వలసల కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి దూకే వాళ్ళు ఎక్కువయ్యారు. సరే, ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని చెప్పి అటు నుంచి ఇటు నుంచి అటు రాజకీయాల్లో మారటం అనేది కామన్. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలు కూడా ఒకసారి తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా కొడాలి నాని, ఏపీ మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. ఒక రకంగా ఏంటంటే తెలంగాణ సీఎంఓలో చీకొట్టి బయటకు పంపారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా కొడాలి నాని ఎందుకు రేవంత్ రెడ్డిని కలవాలి అనుకున్నాడు? సరే, ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో వచ్చాడంటే సరే అభినందనలు తెలపడానికని మనం అనుకోవచ్చు. బట్ ముఖ్యమంత్రి అయి దాదాపు నెలన్నర 2 నెలలు అయిపోతుంది. సో అభినందనలు తెలపడానికైతే వచ్చినట్టు కాదు ఇది. పైగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2-3 సందర్భాల్లో వేరొక దూతల ద్వారా కలిసే ప్రయత్నం చేసినా, అంటే రాయబారాలు పంపే ప్రయత్నం చేసినా దాన్ని ఆల్రెడీ రేవంత్ రెడ్డి తిరస్కరించాడు. ఇప్పుడు ఇది కూడా 2-3 కోణాల్లో చూడాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక రాయబారం పంపితే దాన్ని తీసుకుని కొడాలి నాని వచ్చాడా? 2, అలాగే ఆస్తులు ఏదైతే కొడాలి నానికి కూడా హైదరాబాదులో కొన్ని ఆస్తులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చాడా? 3, రేపటి రోజున ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కొడాలి నాని బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది. కాబట్టి రేపటి రోజున తనను కాపాడగలిగే వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇప్పటి నుంచే పాహిమామని వేడుకోవడానికి వచ్చాడా? ఇలా 3 కోణాల్లో మనం ఆలోచించాలి. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా అయి ఉండాలి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దూతలాగా వచ్చాడు అనేది ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డితో లోపాయికరంగా ఒప్పందం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళ ఆస్తులకి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులకి ఎటువంటి డోకా జరగలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా ఎటువంటి డోకా లేదు. గత 10 ఏళ్ల నుంచి సేఫ్గా ఉన్నాయి అన్ని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బట్ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. పైగా చంద్రబాబు నాయుడు శిష్యుడనే పేరు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన ఆస్తులు హైదరాబాదులోనే ఉన్నాయి. నాడు అవినీతి అక్రమాస్తుల కేసుల్లో కూడా ప్రధాన ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు వాటి తీగలాగితే డొంక గదిలే ప్రమాదం ఉందనే ఒక ఉద్దేశంతో రాయబారానికి కొడాలి నానిని పంపారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇలాగా కొడాలి నాని అపాయింట్మెంట్ కోరారు అని రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళితే ససేమిరా అపాయింట్మెంట్ ఇవ్వద్దు సరికదా, మళ్ళీ ఎప్పుడు ఈ దరిదాపుల్లో కూడా రానివ్వద్దని చెప్పి అధికారులకు కొద్ది గట్టిగానే చెప్పినట్టుగా కూడా తెలిసింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి కొడాలి నానిని చీకొట్టాడు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కొడాలి నాని ప్రవర్తన. ముఖ్యంగా ఏంటంటే కొడాలి నాని ప్రవర్తన. 2, జగన్మోహన్ రెడ్డి దోతలను, జగన్మోహన్ రెడ్డి పంపే వ్యక్తులను కానీ రేవంత్ రెడ్డికి కలిసే ఉద్దేశం లేనే లేదు. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు కూడా రేవంత్ రెడ్డి? కనీసం మాట వరుసకు కూడా జగన్మోహన్ రెడ్డి నేను గెలిచిన తర్వాత అభినందించడానికి ఫోన్ చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఎంత రాజకీయ వైర్యం ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిస్తే మాట వరుసకు కూడా అభినందనలతో ఫోన్ చేసినంత మాత్రాన వాళ్ళేమీ కలిసిపోయినట్టు కాదే. కానీ అభినందనలు కూడా తెలపలేదు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అవసరమైతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం నుంచి ప్రమాణ స్వీకారానికి వెళ్దురు. మొన్న చూడండి, కాళేశ్వరం ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే మొట్టమొదటి పర్యటన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏ పని చేయకముందే కాళేశ్వరం ప్రాజెక్టుకి పరుగు తీసుకుంటే వెళ్ళాడు పక్క రాష్ట్రానికి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిస్తే కనీసం అభినందన తెలపలా. గెలిచినందుకు అభినందన తెలపటం అనేది ఫార్మాలిటీ రాజకీయాల్లో. ఓడిపోయినప్పుడు ప్రజలకు కూడా అలాగే చెప్పాలి. మన కేసీఆర్ కూడా అదే పని చేశాడు. తాను ఓడిపోయినప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం కూడా కేసీఆర్ ఇవ్వాల. తర్వాత ఆ ప్లేస్లో కేటీఆర్ వచ్చి ఇచ్చాడు అనుకుంటే అది వేరే విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అభినందన ఈ రోజుకి తెలపల.
దాదాపు నెలన్నర అయిపోయింది రేవంత్ రెడ్డి గెలిచి. సరే ఇక ఇప్పుడు తెలిపినా రేవంత్ రెడ్డి దాన్ని స్వీకరించే పరిస్థితిలో లేడనుకోండి, అది వేరే విషయం. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న రేవంత్ రెడ్డి అదే విషయం చెప్పాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కనీసం మర్యాద కూడా నాకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలేదని ఒక మాట చెప్పాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి బలంగా గుచ్చుకుంది. ఓహో, రేవంత్ రెడ్డి మనసులో నేనున్నాను, నేను కనీసం ఫోన్ కూడా చేయలేదని మనసులో పెట్టుకున్నాడు. అందులోనూ చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా నాకు ఏదో ఒక హాని తలపెడతాడనే భయం జగన్మోహన్ రెడ్డిలో అణువణువునా ఉంది. అసలు రేవంత్ రెడ్డి గెలిచిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజే ఒక దూతను పంపాడు. బట్ రేవంత్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ భవన్కి వెళ్ళే నేపథ్యంలో వారిని తిరస్కరించాడు. తర్వాత గెలిచిన తర్వాత కూడా డీకే శివకుమార్ ద్వారా ఒక రాయబారం పంపే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన ఎంపీలు వెళ్ళి, వైసీపీ ఎంపీలు వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారు. డీకే శివకుమార్ ద్వారా రాయబారం పంపే ప్రయత్నం చేస్తే అది కూడా బెడిసికొట్టింది. పైగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడని చెప్పి ఒక వాదన కూడా నడిచింది. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఒక బలగం ఉంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. సో అలాంటి వారి ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు అనే వార్త కూడా నడిచింది. సరే అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మనకు తెలియదు, అది రేవంత్ రెడ్డికే తెలియాలి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పంపిన దూతలను కానీ లేదా ఆ పార్టీ నేతలను కానీ రేవంత్ రెడ్డి కలవడానికి ఒప్పుకోవటం లేదు, అది సుస్పష్టం. పైగా మొన్న కొడాలి నాని నోటి దుర్సి ఏమన్నా చిన్నదా? మొన్న చంద్రబాబు గారి సతీమణిని, చంద్రబాబు గారిని కొడాలి నాని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించాడు? ఆ బాత్తోనే కదా ఆయన నేను గెలిచిన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ ఈ సభలో అడుగు పెడతానని సవాల్ చేసి వెళ్ళిపోయింది. అందుకే కదా, ఆ రోజే కదా. మరి అలాంటి వ్యక్తి, అవమానించిన వ్యక్తి కొడాలి నాని. భువనేశ్వర్ గారు, రేవంత్ రెడ్డి నా తల్లి లాంటి వారు, భువనేశ్వర్ గారు తండ్రి లాంటి వారు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమం సమయంలో అనుకుంటా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు తెలంగాణలో. అప్పుడు చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు దగ్గరుండి ఆ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజే చెప్పారు వాళ్ళు నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నిర్వహించారని. అలాంటి భువనేశ్వర్ గారిని, ఎప్పుడూ రాజకీయాల్లోకి రాని, ఎప్పుడూ బయట కనపడిన భువనేశ్వర్ గారిని అత్యంత నీచంగా, ఘోరంగా అవమానించిన చరిత్ర కొడాలి నానిది. మరి అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఎలా కలుస్తాడు? కలవడు కదా. సరే జగన్మోహన్ రెడ్డి దోత కానే కాదు, తను వ్యక్తిగతంగా వచ్చాడు, అయినా ఎలా కలుస్తాడు? నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మొదట్లో ఒక సామెత చెప్పాను కదా, అది ఇక్కడ అప్లై చేసి చూడాలి. వాస్తవానికి నువ్వు వైసీపీ నేత అయినప్పటికీ కూడా నువ్వు హుందాగా వ్యవహరించే వ్యక్తివైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కలుస్తాడు. ఎందుకంటే ఈ 2 నెలల్లో నేనే చూసి అనేక మందిని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అనేక మందిని రేవంత్ రెడ్డి కలిశాడు. కాబట్టి నిన్ను కలవడం పెద్ద విచిత్రం కాదు. అందులో ఏపీకి మాజీ మంత్రి కలవడం విచిత్రం కాదు. పైగా టీడీపీ హయాంలో రేవంత్ రెడ్డిని అలాగే కొడాలి నాని ఇద్దరు ఉన్నప్పుడు వారి మధ్య కూడా మంచి బంధమే ఉంది. వీళ్ళంతా ఇద్దరు కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళే. సో ఆ రోజుల్లోనే వీరికి బంధం ఉంది. బట్ తర్వాత జరిగిన పరిణామాలు, రేవంత్ రెడ్డి ఏమో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి విధేయుడిగాను, చంద్రబాబుకి విధేయుడిగానే ఉన్నాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు అని చెప్పి నమ్మిన వ్యక్తి రేవంత్ రెడ్డి. బట్ మేము పార్టీ మారాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తాం, గతంలో మాకు చేసిన మేలును కూడా మేము మర్చిపోతామని ప్రవర్తించిన వ్యక్తి కొడాలి నాని. దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి చీకొట్టడానికి ప్రధాన కారణం. తెలంగాణ సీఎంఓలో బయటకు పొమ్మని మళ్ళీ రావద్దు అనడానికి ప్రధాన కారణం ఇక్కడ కొడాలి నాని వ్యక్తిత్వమే. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి దూతగా నువ్వు వచ్చినప్పటికీ కూడా నీ వ్యక్తిత్వం మంచిదై ఉంటే, నీ హుందాగా వెలిగే వ్యక్తి అయితే, ప్రజల నుంచి మన్నలను పొందే వ్యక్తి అయితే ఖచ్చితంగా వచ్చినందుకైనా నీకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుదుడు. తర్వాత సంగతి తరువాత. బట్ నిన్ను అసలు సీఎంఓలోకే రానివద్దు అన్నాడు అంటే, నీ అపాయింట్మెంట్ కాదు కదా, ఈ దరిదాపుల్లోకి రానివద్దు అన్నారంటే అది నీ వ్యక్తిత్వం. అందుకనే ఆ రోజు నువ్వు నోరు పడేసుకోవడం వల్లే ఈరోజు పరిస్థితులు ఎక్కడి దాకా వచ్చాయి. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే చీకొట్టాడనే వార్త ఉందో ఇది గుడివాడలో కూడా చాలా హల్చల్ చేస్తుంది. ఖచ్చితంగా కొడాలి నానికి డ్యామేజ్ అయితే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుండెలో కూడా పచ్చివెలకాయ పడినట్టే, గొంతులో పట్టడం కదా, ఇంకా గుండెల్లోనే పడిందని చెప్పాలి పచ్చివెలకాయ. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కొడాలి నానిని బయటకు పొమ్మన్నాడని ఒక వార్త వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గుండె ఆగినంత పని. ఎందుకనంటే ఆయన భయం ఏంటి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. పైగా తన చెల్లెలు షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెడుతుంటే ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తాను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు రేపటి రోజున షర్మిలకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి. కాబట్టి 2 భయాలు కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ భయంతోనే 2-3 సార్లు రాయబారం పంపే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో బెడిసి కొట్టింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే, సరే అంతకుముందు ఏం జరిగిందని పక్కన పెట్టి, గెలిచిన వెంటనే హుందాగా అభినందించి ఇరు రాష్ట్రాలు అనేక సమస్యలను పరిష్కరించుకోవాలి, కలిసి పనిచేద్దామని చెప్పి ఒక మాటగానే మాట్లాడుంటే ఈరోజు రేవంత్ రెడ్డిలో ఆ మార్పు వేరేగా ఉండేదేమో. బట్ నువ్వు చేసిన వ్యవహారం ఏదంటే ఒక నియంతలాగా
రేవంత్ రెడ్డి ఏదో చిన్నోడు నేనే పెద్దోడిని నేను ఆయనకి నేను అభినందనలు తెలపటం ఏంటి అన్నట్టుగా వ్యవహరించిన తీరు అనేది రేవంత్ రెడ్డికి నచ్చలేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏమీ చిన్న వ్యక్తి కాదు. తెలంగాణలో అసలు లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చాడు సింగిల్ హ్యాండ్ మీద, అంటే అది రేవంత్ రెడ్డి గొప్పతనం. సో అలాంటి వ్యక్తిని కనీసం నువ్వు అభినందించడానికి కూడా అచ్చుకోలేదు అంటే నీలో రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉందో చూడు. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని ఈరోజు కొడాలి నానిని తిరస్కరించాడు. ఇక అతిపెద్ద భయం ఏంటయ్యా అంటే రేపటి రోజున ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలిస్తే కొడాలి నాని భవిష్యత్తు ఏమైపోతుందో తెలియదు. అగమ్య గోచరం, పారిపోవాలి, రాష్ట్రం వదిలో దేశం వదిలో పారిపోవాలి. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే రేవంత్ రెడ్డితో మాట్లాడి తనను కాపాడమని వేడుకోవడానికి వచ్చుంటారు అనే వాదన కూడా ఉంది. ఇది కూడా ఒక కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. సాధారణంగా రాజకీయ విమర్శలు చేసిన వాడికి ఎవరికి ఇబ్బంది లేదు. బట్ వీళ్ళు చేసింది రాజకీయ విమర్శలు కాదు. వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇలా కొంతమంది నేతలు చేసిన విమర్శలు రాజకీయ విమర్శలు కాదు, వ్యక్తిగత విమర్శలు చేసి చంద్రబాబు గారు కంటతడి పెట్టడానికి ప్రధాన కారణమయ్యారు. సో అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి నారా లోకేష్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తనను కాపాడాలని వేడుకోవడానికి వచ్చుంటాడనే వాదన కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ సీఎంఓలో రేవంత్ రెడ్డిని కలవటానికి వెళ్ళిన మాజీ మంత్రి, తెలంగాణ ఏపీలో అయితే బూతుల మంత్రి అంటే బాగా అర్థమవుతుంది అనుకోండి, కొడాలి నానికైతే తీవ్ర భంగం ఏర్పడిందని చెప్పవచ్చు. భంగం కాదులే, మన భాషలో మాట్లాడుకుంటే ఇందా చెప్పినట్టుగా చీకొట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువైపు రావద్దు అని తెలంగాణ సీఎంఓ అధికారులు చెప్పినట్టుగా ఏదైతే ఒక వార్త వచ్చిందో అది రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకుంది కాబట్టే రేవంత్ రెడ్డి వద్దకు కాళ్ళ బేరానికి కొడాలి నానిని పంపాడనే వార్త కూడా ఇప్పుడు రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది. ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తీవ్ర భంగపాటు ఎదురైందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి చేష్టలే అందుకు ప్రధాన కారణం. మరి దీని మీద కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, లేదా ఏపీకి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, లేదా కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారు చెప్పాలా. కొడాలి నాని ఇప్పటి వరకు ఖండించాల. వాస్తవానికి ఇది కన్నా ఉత్తిదయ్యి ఉంటే ఇది మార్నింగ్ నుంచి హల్చల్ చేస్తున్న వార్త. అసలు నేను తెలంగాణ సీఎంఓలోకి వెళ్ళలేదు, నేను అపాయింట్మెంట్ కోరలేదని ఒక మాట చెప్పుండొచ్చు. బట్ ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ కోరాడు కాబట్టి. ఈయన అబద్ధం చెప్పినా రేపటి రోజున వచ్చి కోరాడని తెలంగాణ అధికారులు చెప్పారనుకోండి, ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోద్ది. అందుకనే నోరు మూసుకుని ఉండడం మంచిదని చెప్పి దీని మీద అసలు స్పందించడానికే ఒప్పుకోవట్లా. నిజంగా కాదు అయి ఉంటే నేను అక్కడికి వెళ్ళలేదు, నేను అపాయింట్మెంట్ కోరటం ఏంటి, నాకు అవసరం ఏంటని చెప్పి ఆ ఒక మాట అని ఉండొచ్చు. అందుకు అనలేదు అంటే అన్న మరుక్షణం తెలంగాణ అధికారులు అపాయింట్మెంట్కి వచ్చాడా లేదా అనేది బయట పెడతారు. బయట పెడితే ఉన్న పరువు కూడా పోద్ది. ఆ ఉద్దేశంతోనే నోరు మూసుకుని కామ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు కొడాలి నానికి తగిలిన షాక్ అనేది కొడాలి నానికే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద షాక్ అని చెప్పి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.